నిధులు పంపిస్తే గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇవ్వకుండా ఏదైతే ఉపాధి హామీకి కూడా నేరుగా అంటే డబ్బులు పంపిస్తే కూడా దీన్ని యూటిలైజ్ చేయట్లేదు అని చెప్పేసి నేరుగా సర్పంచ్లకు అంటే గ్రామ పంచాయతీలకు ఆ ఖాతాలలోకి డబ్బులకు పంపిస్తే 5,000 కోట్లు మళ్ళీ కీవర్డ్స్ తెలుసుకొని మళ్ళీ రిటర్న్ లాక్కున్నాడు. దీన్ని ఎట్లా మనం చూడొచ్చు మరి? ఇప్పుడు ఇదేంటంటే పీడీ అకౌంటెంట్ అండి. ఇదంతా కూడా ఒక పీడీ అకౌంటెంట్ ఇస్ గవర్నమెంట్ అకౌంట్. అవును. సో ఒక 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 డిపార్ట్మెంట్ కానీ, ఒక గ్రామ పంచాయతీ కానీ, ఒక మండల పరిషత్ కానీ, ఒక కమిషనర్ కానీ అందరూ కూడా ఈ పీడీ అకౌంట్లు ఓపెన్ చేస్తారండి. ఇవి గవర్నమెంట్ అకౌంట్. సో ఇందులో ఉన్న డబ్బుని ఎప్పుడైనా కానీ ఈ డబ్బుని వెనక్కి తీసుకోవచ్చు గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన మనీ అదే రకంగా వీళ్ళు వెనక్కి తెచ్చేసుకున్నారు టోటల్గా. సో అదే మనకు కనబడింది ఇక్కడ. ఇప్పుడు అంటే యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ సిస్టమ్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. సో వాళ్ళు బడ్జెట్లో పెడితే డబ్బు ఇస్తారు గ్యారంటీగా, మన రాష్ట్ర గవర్నమెంట్ తూచనరు. సో ఉదాహరణకి వాళ్ళు 60% ఇవ్వాలి, సో 40% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఆ 60% ఇచ్చి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తారు. సో సెకండ్ ఇన్స్టాల్మెంట్ మీరు 40% ఇవ్వకపోతే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు సెకండ్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇవ్వరు, ఆపేస్తారు. సో అట్లా ఇప్పుడు గ్రామ పంచాయతీకి మండల పరిషత్కి ఏదైతే రాజీవ్ గాంధీ పెట్టినటువంటి ప్రిన్సిపల్ ఏదైతే ఉందో డైరెక్ట్ ఫైనాన్స్ కమిషన్, సో అది రాజీవ్ గాంధీ అప్పటి నుంచి పెట్టినవి అన్నమాట. ఇవన్నీ ఆ పద్ధతి ప్రకారం వీళ్ళు డబ్బులు ఇవ్వాలి. సో ఇప్పుడు ఆ డబ్బుల్ని కూడా వీళ్ళు దీన్ని వేస్ అండ్ మీన్స్ అంటారు అనమాట గవర్నమెంట్లో. సో ఆ వేస్ అండ్ మీన్స్లో వీళ్ళ దగ్గర డబ్బు లేక ఇంకా ఇది మరి కాళేశ్వరంకు తగ్గబడ్డాయో లేకపోతే ఇంకా దేనికి తక్కువ, రైతు బంధుకు తగ్గుబడ్డాయో దేనికి తగ్గుబడ్డాయో కానీ వాళ్ళు లాగేసుకున్నారు. సో వాళ్ళు అబద్ధిపో అంటున్నారు పాపం గ్రామ పంచాయతీ. ఇప్పుడు రైతు బంధులో కూడా 4 లక్షల మందిని తగ్గిస్తారు. మరి తగ్గించినప్పుడు మరి ఈ సినిమా యాక్టర్లని పేర్లు తీసేసిండ్రా, మరి రైతుల పేర్లు తీసేసిన చూడాలి మనం ఎప్పుడు అది. సో మరి కనీసం మనం ఇంతమంది అడుగుతున్నందుకు విదేశాల్లో ఉన్న వాళ్ళని సినిమా యాక్టర్లు తీస్తే మన సంతోషమే, ఆ 4 లక్షల మందిని. బట్ ఆ 4 లక్షల మందిలో వీళ్ళు ఉన్నారా లేదా, సినిమా యాక్టర్లు ఉన్నారా చూసుకోవాలి మనము. సో లేదా మన పేద ప్రజలు, మన పేద రైతులు ఉన్నారా చూసుకోవాలి. అది అంటే ఈ ఉపాధి హామీ కూడా 1,400 కోట్లు ఉపాధి హామీ అండి మన దగ్గర. సంతోష్ కు ఏది ఆ చెట్లు నాటే కార్యక్రమానికి ఆయన ఏదో కార్యక్రమం పెట్టిండు కదా, దానికి అప్పచెప్పిందట 1,400 కోట్లు. ఇప్పుడు ఈయన ఒకటి హరితహారం అని కూడా తీసుకున్నాడండి. సో యాక్చువల్గా నిజానికి హరితహారం కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది రైతులకు అంటే నేను చెప్పేది MGNRGS, ఈ గ్రామీణ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ పథకంలో మామిడి తోపులు పెంచవచ్చు, మామిడి తోటలు పెంచవచ్చు, జామాయిల తోటలు పెంచవచ్చు. అంటే రైతులకు సంబంధించి ఆదాయానికి సంబంధించి ఆదాయం పెంచుకోవడానికి సంబంధించి సుస్థిర అభివృద్ధికి సంబంధించినటువంటి రకరకాల పండ్ల మొక్కలు పెంచవచ్చు. కానీ ఇతను ఏం చేసిండు, రైతుల నోట్ల మన్ను ఒకటి ఆ ఉపాధి హామీ డబ్బులన్నింటినీ కూడా ఈ హరితహారం అని ఇప్పుడు మీ రైతు మన సంతోష్ మొదలు పెట్టినటువంటి ఏమంటారు దాని గ్రీన్ ఛాలెంజ్. సో ఆ గ్రీన్ ఛాలెంజ్ అనేది ఏం పాడు లేదు, అదంతా సెల్ఫీలకు పనికొస్తాయండి అవి. అది పక్కన పెట్టండి. దానికంటే ఘోరమైనది ఏంటంటే కొన్ని వేల కోట్లు ఉపాధి హామీ పథకాన్ని ఆ డబ్బుల్ని కొన్ని కోట్ల మొక్కల్ని పెంచడానికి డైవర్ట్ చేశాడు. అంటే ఇతనికి ఏదో మైండ్లో ఉంది చెట్లు పెంచాలని నాకు పేరు వస్తుందని. కానీ నువ్వు చెట్లు పెంచినవి చెట్లు బతికించుకోవాలి కదా. ఈ రోజు లెక్కలు నువ్వు 100 చెట్లు పెడితే 20 చెట్లు కూడా బతుకుంటావు. అంటే సుమారుగా నువ్వు ఒక 10,000 కోట్లు ఖర్చు పెడితే దాని మీద అంటే సుమారుగా నీకు అందులో 8,000 కోట్లు బొక్క మనకి ఇప్పుడు ఈరోజు. అంటే ఈ మూర్ఖత్వంతో, సో నీ యొక్క పనికిరాంతనంతో, నీ ఇన్ఎఫిషియన్స్తోని. సో అదే రకంగా అంటే ఉపాధి హామీ పథకం అనేది చాలా బ్రహ్మాండంగా 46 లక్షల మంది ఇప్పుడు 50 లక్షలు రీచ్ అయి ఉంటుంది. బెనిఫిట్ అయ్యే స్కీమ్ అది. అంటే పేద వాళ్ళంతా కూడా భూమి లేని పేదలు, అంటే మెజార్టీ తక్కువ భూమి ఉన్న వాళ్ళు, అంటే కూలీలు బేసికల్లీ. సో చాలా మంది రైతులు కూడా కూలీలు పని చేసుకుంటారు కదా మన దగ్గర. అలాంటి మంచి స్కీమ్ని ఈ మహానుభావుడి ఇన్ఎఫిషియన్స్తోని, ఈ మహానుభావుడి యొక్క పిచ్చి పనులతోని సో ఆ డబ్బుని డైవర్ట్ చేసుకుంటూ సో వాళ్ళకి అందకుండా చూస్తున్నాడు అనమాట. అది ప్రాబ్లం ఇక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.